చేవెళ్ల నియోజకవర్గం శంకరపల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో దళితులపై ఆర్ఎస్ఎస్ ఆధిపత్య వర్గాలు రాళ్లు ఇనుపరాళ్లతో దాడి చేయడాన్ని ఖండిస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్వాడకు వెళ్లగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో గ్రామస్తులు టవర్ ఎక్కి నిరసన తెలిపారు. కాగా ఈ దాడిలో దళితులు తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో ఉంటే ఇప్పటికీ నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ఇదేనని మండిపడ్డారు. నిందితులపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరి ఆ రోజు ఏదో తెలంగాణను మరి కేసీఆర్ పాలన నుంచి రక్షిస్తామని చెప్పి నేను ఆలోచించిండ్రు. కానీ నిన్ను అంతానికి ఇచ్చిండ్రు. కానీ ఇలా మరి మీ పోలీసులు ఎందుకు క్లియరెన్స్ చేయకుండా బాధితులను కలవడానికి వచ్చిన నన్ను అరెస్ట్ చేసిండ్రు. బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు చేసిండ్రు. ఏ విధంగా అయితే గత ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టిండ్రో ఈసారి కూడా పేద ప్రజలు రాబోయే ఎలక్షన్లలో మీకు కర్రు కాల్చి వాత పెట్టి మిమ్మల్ని తప్పకుండా చెప్తున్నా. నేను మళ్ళా చెప్తున్నా, మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు. రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం. రాజ్యాంగం ఏదైతే ఆర్టికల్ 25 నుంచి 28 మతపరమైన స్వేచ్ఛిందో మరి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా చెప్తున్నా. నేను తెలంగాణలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు.